హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, ఈ నూతన దినాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ప్రభా. అవును తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు యోగ్యతనిచ్చిన దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రములు. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రములు. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు. జ్యోతిర్మయుడగు తండ్రి, మీకే స్తోత్రములు. కనికరము చూపు తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రములు. మహిమా స్వరూపియగు తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రము. నన్ను సృష్టించిన తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. స్థాపించిన తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. మా తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. మాకందరికీ తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. ప్రభువుకు యేసు యొక్క తండ్రి, మీకే స్తోత్రములు. నీతి స్వరూపుడగు తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి, మీకే స్తోత్రములు. నీతిమంతుల తండ్రి, మీకే స్తోత్రములు. ఇశ్రాయేలునకు తండ్రి, మీకే స్తోత్రములు. జీవము గల తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం. మహోన్నతుడగు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. మహాదేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. దేవాది దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. జీవము గల దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. ప్రేమ స్వరూపియగు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. శాశ్వతుడైన దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైనది నాయనా ప్రభా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడివి తండ్రి నాయన. నీ ప్రేమ నిస్వార్థం అయినది నాయన. నీ ప్రేమ షరతులు లేనిది నాయన. నీ ప్రేమ హద్దులు లేదు నాయన. నీ ప్రేమ సముద్రము కంటే లోతైన ప్రేమ నాయన. నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నాయన. నీ ప్రేమ అగాపే ప్రేమ నాయనా ప్రభా. ఆ ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు తండ్రి నాయన. మమ్మల్ని నిరంతరము ప్రేమిస్తూనే ఉన్నావు తండ్రి నాయనా ప్రభా. ఆ ప్రేమకై ఈ ఉదయకాలమున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ప్రేమ స్వరూపి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ప్రేమాస్వరూపి, ప్రేమాస్వరూపి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ప్రభా. అవును తండ్రి నాయన, నీ ప్రేమ నాయన అన్నదమ్ముల వంటి ప్రేమ కాదు నాయన. నీ ప్రేమ తల్లిదండ్రుల వంటి ప్రేమ కాదు నాయన ప్రభా. నిత్యము మమ్మల్ని ప్రేమించే దేవుడివి నాయన ప్రభా. నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఆ ప్రేమే మమ్మల్ని నాయన రక్షించింది తండ్రి నాయన ప్రభా. మమ్మల్ని క్షమించింది, మమ్మల్ని అన్నిటిలో నాయనా ప్రభా. మరి ఆ ప్రేమను బట్టే నాయనా ప్రభా దీర్ఘశాంతం వహిస్తున్నావు తండ్రి మా పట్ల. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి నాయన మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి నాయన ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన. నీ వాక్యమే మా పాదములకు దీపము తండ్రి నాయన ప్రభా. యేసయ్య, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా జీవితాల్లో నీ మార్గాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మోషేకి నీ మార్గాలు తెలియజేసినట్టుగా ఈ ఉదయ కాలమున నీ మార్గాల్లో మేము నడిచినట్లు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశ్చర్య కార్యాలను మేము ఈ దినము రుచి చూడడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు కీర్తనలు 105వ అధ్యాయంలో మొదటి వచనాలు చదివినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. హల్లెలూయా.
కొంతకాలముగా మనము కొన్ని రోజులుగా కొన్ని దినాలుగా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట ఎక్కువ వింటున్నాం. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారి జీవితంలో ఇది సీజన్ ఏంటనంటే మీరు ఎక్స్పాండ్ అయ్యే సీజను, మీరు మీ జీవితంలో ఇంక్రీజ్ అయ్యే సీజను, మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు మీరు అనుభవించే సీజన్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యథార్థంగా ఎవరైతే దేవుడు చేసిన మంచితనాన్ని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మన జీవితాల్లో ఒక దినము ప్రతి దినము యాడ్ చేస్తున్న విధానాన్ని బట్టి ఎవరైతే నమ్మకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారి జీవితంలో దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, దైవికమైన ఆరోగ్యంతో జీవించే కృప ఇస్తాడు. సో ఇంకా ఏది మనము అర్హులము కాదో దాన్ని అర్హత ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. హల్లెలూయా. ప్రతిరోజు మీ పక్కన, ఒకవేళ మీ ఆఫీస్లో మీ నైబర్ కావచ్చు, లేదా మీ కుటుంబం మీ పక్కన ఉన్న గృహాల వారికి కావచ్చు, మీరు ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో లేకపోతే ఏ ఏరియాలో మీ హౌస్ ఉన్నదో మీ నైబర్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, ప్రతిరోజు మీరు పబ్లిక్గా వెళ్ళి చెప్పలేకపోవచ్చు కానీ మీరు వారికి దేవుడు చేసే కార్యాల గురించి మీరు చెప్పగలరు. ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు చేసే కార్యాల గురించి చెప్పకపోతే ఈ రోజు నుంచి ఆ చెప్పే అభిషేకం మీ మీదకు వచ్చును గాక. హల్లెలూయా. జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము కుటుంబంలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కానీ కేవలం సన్నిధిలో దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ కాదు, కానీ మన కుటుంబంలో, మన స్నేహితుల మధ్యలో, మన బంధువుల మధ్యలో, మనకి తెలిసిన వారి మధ్యలో ఎప్పుడైతే మనం ఆయన ఆశ్చర్య కార్యాలను సంభాషిస్తూ ఉంటామో, మనము దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తామో దాన్ని బట్టి మన జీవితం డ్రైవ్ చేయబడుతుంది. మనం ఎక్కువ ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితంలో ఏ కార్యమునైనా చేయగలనే ఆలోచన, చేయగలనే ధైర్యంలోనికి వస్తాం. హల్లెలూయా. ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోని బైబిల్లో దేవుడు చేసిన కార్యాలు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, ఆరిన నేల మీద నడిపించిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే నా జీవితంలో ఆయన అనేక విషయాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాను. సో దేవుడు చేసిన కార్యాలండి, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు, ఆయన 5 రొట్టెల 2 చేపలు 5,000 మందికి పంచాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు. ఎస్, ఆయన రాత్రంతా శ్రమపడిన పేతురుతో అంటాడు, ఇక్కడ వలే అంటాడు, అద్భుతం జరిగింది. హల్లెలూయా. సో ఆయన ఆశ్చర్య కార్యాలు, ఏవేవైతే ఆశ్చర్య కార్యాలు బైబిల్లో ఉన్నవి అలాగే మన జీవితంలో జరిగినాయి ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, సంభాషిస్తూ ఉంటామో, మనం అనుదినము ఆయన ఆశ్చర్య కార్యంలో నడిచేవారిగా ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ కూడా వింటున్న మీరు, మీ కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మీరు అనుభవించాలని ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఒక కాపరిగా, ఒక సేవకుడుగా నేను కూడా దేవుని ద్వారా నా స్వరం వింటున్న వారందరూ కూడా ఈరోజు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనుభవించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. హల్లెలూయా. ఈ వాక్యం దగ్గర నేను ఆగిపోయానండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. ఎస్, దావీదు గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడండి? నేను యెహోవా నామం పేరిట వస్తున్నాను. ఎస్, మన దేవుని నామము గొప్ప నామము, మన దేవుని నామము శక్తి కలిగిన నామము, మన దేవుని నామము జయమునిచ్చే నామము, మన దేవుని నామము స్వస్థపరిచే నామము, మన దేవుని నామము ఆయన ప్రతి అవసరము తీర్చే నామము, మన దేవుని నామము ప్రతి శాపము నుండి విడిపించే నామము, గొప్ప నామము. ఎస్, దేవుని నామము ఒక స్ట్రాంగ్ టవర్గా, బలమైన దుర్గముగా ఉండాలి. నేను దాన్ని బట్టి అతిశయిస్తున్నాను. హల్లెలూయా.
ఈరోజు యెహోవా నామమును బట్టి అతిశయించటం, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన థింగ్స్ని బట్టి అతిశయించడం కాదు, ఆయన నామమును బట్టి ఇవన్నీ నేను పొందుకున్నానని నువ్వు అతిశయించగలిగితే, నేను అతిశయించగలిగితే, నాకు దేవుడు ఉన్నాడని అతిశయించగలిగితే, నా పక్షమైన దేవుడు ఆయన యుద్ధం చేస్తాడని నువ్వు అతిశయించగలిగితే, నేను దేని కొరకు చింతించాల్సిన అవసరం లేదు. నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నా దేవుడు నన్ను ఆయన రక్తముతో కొన్నాడు, నా దేవుడు ఆయనకు కుమారుడిగా నన్ను స్వీకరించాడు, నాకు తండ్రిగా ఉన్నాడు, నాకు రాజుల రాజుగా ఉన్నాడు, నాకు ప్రభువుల ప్రభువుగా ఉన్నాడు, నాకు రక్షకుడుగా ఉన్నాడు, నాకు విమోచకుడుగా ఉన్నాడు, నన్ను స్వస్థపరిచి యెహోవాగా ఉన్నాడు, నాకు జయమునిచ్చే యెహోవా నిస్సిగా ఉన్నాడు అని ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తావో, పరిశుద్ధ నామాన్ని బట్టి, నీ దినము సామాన్యంగా ఉండదండి. హల్లెలూయా. ఆయన నామములో సమస్తాన్ని, ప్రతిదీ కూడా, ఎందుకంటే ఆయన నామాన్ని హెచ్చించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన అంటాడు కదా, భూమి మీద ఏంటి, సమస్తములో ఆయన నామాన్ని హెచ్చించాడంట ఆయన. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామమైన ఆ యేసు నామముని, ఆ నామంలో నువ్వు అతిశయించగలిగితే ప్రతి ఏరియాలో నువ్వు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే గాడ్ సెంటర్డ్ లైఫ్ ఉంటుందో, ఎప్పుడైతే నేను ఈరోజు ఇలా జీవించడానికి కారణం నా దేవుడే అని నువ్వు నీ నోటితో ప్రతిరోజు చెప్పగలిగితే, నీ నోటి ద్వారా ఆయన నామాన్ని ఘనపరచగలిగితే, ఆయన నీ జీవితంలో చేయని కార్యాలంటూ ఏముండవండి. హల్లెలూయా. ఈరోజు యెహోవా నామాన్ని బట్టి మనందరం అతిశయించేవారిగా ఉండాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. జ్ఞానులు సంతోషంగా యేసయ్య పుట్టంగానే ఆయన వెతుక్కుంటూ వెళ్ళారండి. జ్ఞానులు, మనకు అంత జ్ఞానం కూడా లేదు. హల్లెలూయా. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఈ లోకం వాళ్ళని సిగ్గుపరచడానికి జ్ఞానం కలిగిన వాళ్ళని ఆయన ఎన్నుకోలేదండి. బలం కలిగిన వాళ్ళని ఎన్నుకోలా, అన్ని అర్హతలు ఉన్న వాళ్ళని ఎన్నుకోలా. హల్లెలూయా. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన. సో మనకేదన్నా జ్ఞానం ఉందంటే అది దేవుడిచ్చిందే. హల్లెలూయా. జ్ఞానులు ఏం చేస్తారంట, జ్ఞానం కలిగిన వాళ్ళు యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. సో ఆ సంతోషం, ఆనందం ఎక్కడ ఉండాలంటే ఆయన వెతికే విషయంలో. హల్లెలూయా. ఆయన వెతుకుతున్న వారి విషయంలో. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ఇంకా నాతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన స్వరం వినాలి, నేను ఆయనలో ఆనందించాలి, ఆయన బలం పొందుకోవాలి, ఆయన చెప్పే మాటలు నేను శ్రద్ధగా వినాలి, నేను నూతన బలం పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి కింద వచనం 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన బలాన్ని వెతికేవారిగా ఉంటే, ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉంటే, నీ జీవితం, నా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు, సంతోషం ఉంటుంది ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధి చేత మీ కుటుంబాలు, మీ బిడ్డలు నింపబడుదురుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.